మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఆలస్యమైన మీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. వీరికి ఇచ్చిన ఆసక్తిని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను. కొద్ది నిమిషంల పాటు మీ జీవం గల మాటలను విని నేర్చుకున్నటకు మీరు ఇచ్చినటువంటి మనస్సును బట్టి మీ బిడ్డలకు వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఏమైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాలను మాతో మాట్లాడమని వేడుకొనిచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనం నిర్గమకాండము 23వ అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు 20వ వచనం నుండి 33 వరకు ఉన్న విషయాలను మనం గమనిద్దాం. నిర్గమకాండము 23. నిన్నటి దినాన మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో భాగంగా 3 పండుగల గురించి కూడా మనం విన్నాం. సమయాన్ని బట్టి ఆ 3 పండుగలు కొంచెమే మనం వివరించుకోగలిగాం. ప్రభుచిత్తమైతే రానున్న రోజుల్లో మరింతగా ఆ 3 పండుగల గురించి ఒకరోజు మరొకసారి మాట్లాడుకుందాం. ఈరోజు 20వ వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ మోషే గారి ద్వారా, మీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే ప్రయాణంలో నిన్ను కాపాడి నేను ఏ దేశంనైతే సిద్ధపరుస్తున్నానో మీ కొరకు, లేదా సిద్ధపరిచిన దేశం ఏదైతే ఉందో అక్కడ నడిపించేంత వరకు ముందుగా ఒక దూతను మీకు పంపుచున్నాను. 20వ వచనంలో దూత అని చెప్పి, ఈ సందర్భం చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ యేసు ప్రభు కనపడుతున్నాడు. యేసు క్రీస్తు అనే పదం అక్కడ లేకపోయినా 21వ వచనంలో యేసు ప్రభువుని గురించిన ప్రస్తావన అక్కడ ఉంది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి, మరొకసారి చదువుదాం 20వ వచనం నుండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. దూత అయితే ఆయన అనే పదాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుందా? ఉండదు. అంటే ఇద్దరు ఉన్నారు అక్కడ, ఒకరు మాట్లాడుతున్నారు. నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని 20వ వచనంలో ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని అన్నాడు. ఆ దూత గురించి 21వ వచనంలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను అంటున్నాడు. ఇదేదో కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది ఇక్కడ. ఆయన కోపం రేపవద్దు, ఒక దూత నీకు ముందుగా పోవచ్చుంటే ఆయనకు కోపం రేపవద్దు అని అంటున్నాడు. దూత గురించి అంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? 20వ వచనంలో దూత అని, 21వ వచనంలో ఆయన అనే పదంతో ఉపయోగిస్తున్నాడు. అందుచేత మనం వెంటనే అక్కడ కనబడుతున్నది దూత అని మనం అనుకోకుండా 21వ వచనానికి వచ్చిన తర్వాత ఎవరి గురించో మాట్లాడుతున్నాడు? ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలట, ఆయన మాట మనం వినాలట, ఆయనకు మనం కోపం రేపకూడదట. ఆయనకు కోపం రేపితే మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది అని చూడండి అక్కడ. నా నామము ఆయనకున్నది, నా నామము ఆయనకున్నది. ఏదో దూతకైతే దేవుని నామమును ఇచ్చే అవకాశం అయితే లేదుగా. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 9 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు నిత్యుడగు తండ్రి. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5:43. యోహాను సువార్త 5:43. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 43. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని ఉంది అక్కడ. యోహాను సువార్త 5:43. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఏం చెబుతున్నాడు ఇక్కడ? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాటలే యోహాను సువార్త 5:43లో మేము ఇద్దరం ఉన్నాము, ఆయన నామము నాకుందని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. దాని గురించే నిర్గమకాండం 23వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఆయన కోపం రేపకండి, మీకు మేలు చేయడానికే వచ్చాడు. నా నామము ఆయనకున్నది అని నిర్గమకాండం 23:21లో చెబుతున్నాడు. అంతేకాకుండా 22వ వచనంలో అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. ఇంతకీ ఆయన అనేది కనబడుతుంది. ఆయన అంటే సమ్ పర్సన్, ఏ మేల్ పర్సన్, ఒక పురుషుడు. ఈ ఆయన అనే ఆయన ఎప్పటి నుంచి ఈ పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ వస్తాడో ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం చూద్దాం. ఆయన అనే ఆయన ఎప్పటి నుంచి కనబడుతున్నాడు అని మనం చూస్తే ఒక ఆయన ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును అని అది అన్న చోట నంబర్ 1 అనేసి ఫుట్ నోట్లో ఒక మాట చెప్పాడు. అది అని ఉన్న చోట ఆయన అని రాయబడింది అక్కడ. ఈ ఆయన అనే ఆయన ఆదికాండం నుంచి కనబడుతున్నాడు మనకు. ఈ ఆయన అనే ఆయనకు ఏం రేపకూడదట? కోపం రేపకూడదట. ఆయన ఏం చెప్పినా మనం వినాలట. నిర్గమకాండం 23:22 వచనం. నిర్గమకాండం 23:22. వీలైతే మీరు ఇంగ్లీష్ బైబిల్లో లెటర్ ఆఫ్ జూడ్, యూదా పత్రిక, ఈఎస్వి వర్షన్ తీసి పెట్టండి మా. ఈఎస్వి వర్షన్ నిర్గమకాండం 23 మరొకసారి చదువుదాం. 20వ వచనం నుండి 22వ వచనం వరకు. ఎక్కువసేపు ఏం తీసుకోను, నేను అర్థం చేసుకోగలను. లేటుగా నేనే వచ్చాను, మిమ్మల్ని కూడా త్వరగా పంపించేస్తాను ఈరోజు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. 20వ వచనంలో దూత అని చెప్పి 21వ వచనానికి వచ్చిన తర్వాత ఆ దూతకు ఇక మీదట దూత అని పిలువక ఆయన అని రాయబడింది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. వాస్తవానికి దూతలకు అతిక్రమములను పాపములను క్షమించే అధికారం ఉంటుందా? దూతలకు ఉండదు. అతిక్రమములను పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? దేవునికి మాత్రమే ఉంటుంది. దేవునికి మాత్రమే ఉంటుంది కనుక మీరు ఏమాత్రం పొరపాటు చేసినా ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. చాలా సీరియస్గా ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాడు ఆయన. ఐగుప్తులో నుండి మిమ్మల్ని వాగ్దాన దేశాన్ని నడిపించే పనిలో మీకు ముందుగా బయలుదేరుతున్నాడు ఆయన.
అందుకే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో గతంలో చూసాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించుటకు వెంబడించిన ఆ ఆత్మ ఎవరు? ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వాగ్దాన దేశమైన ఐగుప్తులోనికి నడిపించడానికి అడుగు ముందుకేసి ఆత్మరూపిగా బయలుదేరినది ఎవరు, వెంబడించినది ఎవరు అని చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ. దీని మనసులో పెట్టుకొని నిర్గమకాండం 23లో మీకు ముందుగా ఒక ఆయన బయలుదేరుతున్నాడు. ఆయన మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఒక క్షణం మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. రాజు కమీర్. ఇప్పుడు నిర్గమకాండం 23 20, 21, 22 ఒకసారి చదువుదాం. ఒకరు చెప్తున్నారు 20th verse 20 వచనం ఒకరు చెప్తున్నారు ఏమని? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను. చూస్తున్నారు? నన్ను చూడండి, మీరు బైబిల్ చూడకండి. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూత. చెప్పేది ఎవరు? నేను. ఇక్కడెవరు? ఒక దూత. ఈ ఒక దూతను 21 వచ్చిన తర్వాత ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను అని ఇంకొకరు ఎవరు చెప్తున్నారు. సో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ వర్డ్స్? ఆ వచనంలో ఎంతమంది కనబడుతున్నారు? ఇదిగో ఆయన మాట మీరు జాగ్రత్తగా వినాలని ఒకరు చూపిస్తున్నారు. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒకరి గురించి చెప్తున్నారు అక్కడ. వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్ యూ. 21వ వచనం దగ్గర నిన్న మీకు చెప్పకుండా టైం అయిపోయిందని వదిలేసి వెళ్ళిపోవడానికి గల కారణం ఇదే. ఈరోజు ఆలస్యమైంది, కానీ దీని గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు. ఎవరు ఆయన? ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము కాటు వేయగానే ఆయన నిన్ను తల మీద కొడతాడని ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు ప్రతిసారి. ఐగుప్తులో నుండి వీరిని విడిపించుకోవడానికి వస్తున్నాడట. ఆ ఐగుప్తులో నుండి విడిపించి తీసుకురావడానికి వచ్చిన ఆయన ఎవరో పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం కంటే ముందున్న యూదా గారు రాసిన పత్రిక 5వ వచనం చూద్దాం ఒకసారి. అందరూ తీసారా? యూదా గారు రాసిన పత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించాను. చాలు సిస్టర్. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఈఎస్వి వర్షన్లో రాయబడిన మాట. లైట్స్ ఆఫ్ చేస్తే కనబడుతుందేమో. కొంచెం పెద్దగా చేయగలరామా? ఇది అవకాశం ఉందా? ట్రై చేయండి. 5th verse చూపించాలి, 5వ వచనం చూపించాలి. ఏం చదువుతున్నాం? యూదా పత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగూర్చున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించాను. జీసస్ హూ సేవ్డ్ ఎ పీపుల్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. కనబడుతోందా? జీసస్ హూ సేవ్డ్ ఎ పీపుల్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అని యేసు ప్రభువు వీరిని ఐగుప్తులో నుండి రక్షించాడు అని ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ యెహోవా దేవుడు మరో యెహోవా గురించి రాస్తున్నాడు అక్కడ. యెహోవా అనే పదానికి అర్థం ఏమని తెలుసుకున్నాం మనం? ఉన్నవాడు. లైట్స్ ఆన్ చేయండి మా. యెహోవా అన్న పదానికి ఉన్నవాడు అని అర్థమైతే, ఈ ఉన్నవాడు అనే ఈ పదంలో ఎవరెవరు ఉన్నారు? వీళ్ళిద్దరూ కనబడుతున్నారు అక్కడ. 21వ వచనంలో ఒకరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో మీ ముందుగా ఒక ఆయన వెళ్తున్నాడు, ఆయన మాట మీరు జాగ్రత్తగా వినాలి.
దేవుడు అనే పదంలో ఈ ముగ్గురు కనపడుతుంటారు. ఇది ఒక కాంప్లెక్స్ కాంబినేషన్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కష్టపడాలి. వీళ్ళు కొన్ని సందర్భాలలో ఒక్కరిగా కనపడుతుంటారు, మరికొన్ని సందర్భాలలో ముగ్గురుగా కనపడుతుంటారు. ఇప్పుడు చూసారా, ఇదే 21వ వచనంలో 20, 21, 22లో మీకు ఎంతమంది కనపడుతున్నారు? అక్కడ ఇద్దరు కనపడుతున్నారా? చూద్దాం మరొకసారి చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనయుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీయులను వారున్న చోటుకు నేను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులుగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఇవన్నీ మోషే గారు వింటున్నారు. మోషే గారు వినేటప్పుడు దారిలో మీకు నేను ఒక ఆయనను పంపిస్తున్నాను, ఆయన మాట మీరు జాగ్రత్తగా వినాలని చెప్పాడు. ఇవన్నీ పుస్తకం రాస్తూ ఉన్నాడు మోషే గారు. ఒక విషయం గురించి అంతగా జ్ఞాపకం పెట్టుకొని ఏ ఒక్కటి కూడా తప్పుపోకుండా చెప్పినవన్నీ రాయాలి. మోషే గారు కూడా మనిషే కదా, అన్ని విషయాలు ఎలా మెదడులో గుర్తుంటాయి? నిన్న మనం కలుసుకున్నాము, అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అయితే నేను నిన్న ప్రారంభపు పదం నుండి ఇప్పటి వరకు, అంటే నిన్న మొత్తం 1.5 గంట సేపు స్టార్టింగ్ ఏం పదం అయితే మాట్లాడానో, ముగింపులో ఏ పదం మాట్లాడానో ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పగలరా, నేను చెప్పగలరా? చెప్పండి. చెప్పినా నాకు కూడా సాధ్యమవుతుంది. దాంట్లో ఉన్న సారాంశం వివరించగలనేమో కానీ సెంటెన్స్ బై సెంటెన్స్, ఈ సెంటెన్స్ తర్వాత ఇది మాట్లాడాను, ఈ వాక్యం తర్వాత ఇది మాట్లాడాను అని చెప్పడానికి నాకు కూడా సాధ్యమవుతుంది. మరి అన్ని విషయాలు అంత జాగ్రత్తగా ఏది మిస్ అవ్వకుండా భద్రపరిచి మోషే గారికి దగ్గరుండి సహాయం చేసిండేది ఎవరు? అది మనం చూస్తే పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని మోషే గారు ఉన్నట్లుగా అక్కడ చక్కగా రాయగలిగారు. అని అంటే ఎవరి తోడుందట అక్కడ? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అక్కడ ఉందట. ఈ విధంగా ఆలోచిస్తే 23వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చదువుకుంటున్న ఈ భాగాలన్నీ, ఇదిగో నీకు ముందుగా ఆయనను పంపుచున్నాను అన్నప్పుడు అక్కడ ఇద్దరితో పాటుగా ఇంకొకరు ఎవరున్నారు? మోషే గారి వద్ద పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి ఇవన్నీ చక్కగా నడిపిస్తున్నటువంటి కాలం అది. ప్రియులారా, వచ్చేద్దామా నిర్గమకాండం 23. అంటే ఒక మనిషిని రక్షించడానికి ఈ ముగ్గురు ఒకే పని మీద ఉన్నట్లు మనకు అర్థం అవ్వట్లేదా? నేను నీకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి, ఆయన ఏం చెప్పినా వినాలి. అంటే ఇప్పుడు చెప్పే పని అంతా ఎవరు తీసుకుంటారో? నెక్స్ట్ ఎవరైతే ముందుగా నడుచుకుంటూ పోతున్నారో ఆయన తీసుకుంటున్నాడు రెస్పాన్సిబిలిటీ. యూదా పత్రికలో కూడా చూసాం, జీసస్ హూ సేవ్డ్ పీపుల్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అంటున్నాడు అక్కడ. అంటే వీళ్ళందరూ మీన్స్ వీళ్ళు ముగ్గురు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను ఎలా బయటికి తీసుకురావాలి అనే పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ ఎలాగైతే మనల్ని కాపాడుకోవాలన్న తాపత్రయంలో వారు ఉన్నారో, మనతో కూడా మాట్లాడుతూ ఆనాడు ఐగుప్తులో నుండి వీరిని ఎలాగైతే రక్షించాడో యేసు ప్రభు, ఈ దాసగృహం, భూలోకం అనే దాసగృహంలో నుండి రక్షించటానికే సేవియర్గా
జీసస్ అన్న పేరుతో యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. జీసస్ అంటే అర్థం ఏంటి? సేవియర్. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. ఇదే రక్షకుడు ఒకప్పుడు ఇశ్రాయేలును ఎందులో నుండి రక్షించాడు? ఐగుప్తులో నుండి రక్షించాడు. అదే చెప్తున్నాడు, జీసస్ హూ సేవ్డ్ పీపుల్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. వచ్చేద్దాం నిర్గమకాండం 23 వచనం కూడా 23. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారున్న చోటుకు నేను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములో నువ్వు ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు అని అంటే, కడుపు దిగబడటం అంటే అబార్షన్ అవ్వటం, గొడ్డుదియు అని అంటే పిల్లలు పుట్టకుండా ఉండటం. నీవు నన్ను సేవిస్తే ఇలాంటి పరిస్థితులు నీ దేశంలో ఉండవు అని దేవుని యొక్క దీవెన అది. అలా కాకుండా ఇతర దేవతలకు కానీ వాటిని పూజించే పరిస్థితి కానీ ఉంటే ఇలాంటి సమస్యలు నీ దేశంలో ఉంటాయని చెప్తున్నాడు అక్కడ. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను అంటే అర్థం ఏంటి? నీ కొరకు నేను ఎన్ని దినములైతే నియమించానో ఆ అన్ని దినముల ఆయుష్ పూర్తి చేసి పంపిస్తాను ఈ భూమి మీద నుంచి. నీకు ఇచ్చిన ఆయుష్ను సంపూర్తి చేస్తాను అంటున్నాడు. తర్వాత 27వ వచనం, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోయి సర్వదేశంలో వారిని ఓడగొట్టి యుద్ధంలో నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. అంతగా నీకు తోడుగా ఉంటా. మరియు నీవు యుద్ధం చేయాల్సిన పని లేకుండానే పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. కందిరీగలతో వాళ్ళని వెళ్ళగొడతాను ఆ దేశంలో నుంచి. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టను. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. నువ్వు స్వాధీనపరచుకోబోయే దేశం ఏదైతే ఉందో అందరినీ ఒకటేసారి నేను ఖాళీ చేయించాను. ఎవరిని? ఆ అన్యజనులను. అందరూ ఒకటేసారి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ దేశమంతా నివసించడానికి కావలసినంత జనాంగం మీ దగ్గర లేరు ఇంకా ప్రస్తుతానికి. ఖాళీ స్థలాలు ఉండేసరికి ఎక్కడ చూసినా చెట్లు గుబురులు అన్నీ పెరిగిపోయి అన్ని చోట్ల ఇప్పుడు ఏం జంతువులు వచ్చి ఆక్రమించుకుంటాయి? క్రూర మృగాలు ఎక్కువగా అయిపోతాయి. ఎప్పుడైతే క్రూర మృగాలు ఎక్కువైపోతాయో అవి మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకు నేను ఏం చేస్తానంటే, మీరు ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత క్రమక్రమముగా వారిని తొలగిస్తాను. అయితే ఈ క్రమక్రమముగా తొలగించేటప్పుడు ఈ జీవిత కాలంలో తరతరాలు మీరు నన్ను సేవించుచు ఉంటేనే నేను మీ మధ్యలో ఉంటాను, లేదంటే మిమ్మల్ని విడిచిపెడతాను. కండిషన్ ఇది. 31వ వచనం, మరియు ఎర్ర సముద్రము నుండి వాళ్ళ బార్డర్స్ చెప్తున్నాడు. ఆ దేశానికి ఒక బార్డర్స్. ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదు. నిజానికి ఈ బార్డర్స్ అన్నీ సంపూర్ణంగా 100% ఎప్పుడొచ్చింది వీరి దేశం వీరి చేతిలోకి, ఎవరు పరిపాలించారని మనం చూస్తే రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయానికి రండి. రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయం. సొలొమోను గారి కాలంలో నిర్గమకాండం 23లో చెప్పబడిన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంపూర్ణంగా ఆ బార్డర్స్లో వీళ్ళు నివసించడం జరుగుతుంది. ఆ తర్వాత అంతకుముందు ఇంకా పూర్తిగా దేశం వీరి స్వాధీనంలోకి రాకుండా అక్కడక్కడ ఈ అన్ని జనులందరూ ఉండడం జరుగుతుంది. చూద్దామా? 24వ వచనం చూద్దాం. 24వ వచనం,
యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలు దిక్కుల నెమ్మది కలిగి ఉండెను. అలా అన్ని వైపుల నుండి మరి సొలొమోను గారి పరిపాలన జరిగింది. దాంతో పాటుగా 21వ వచనం చూద్దాం. 21వ వచనం, నది అనగా యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీయుల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. అలా ఆల్ బార్డర్స్ ఏవైతే నిర్గమకాండం 23లో చెప్పబడిందో 31వ వచనంలో, నిర్గమకాండం 23:31, మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకును. ఎర్ర సముద్రాన్ని ఎక్కడ దాటుకున్నారు వీళ్ళు? ఐగుప్తు దేశం ఆ ప్రాంతాల్లో దాటుకున్నారు. ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. వీలైతే ఈ బార్డర్స్ రేపు చూద్దాం మనం. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగునుగాక చెప్పేశాడు ఆయన. వారు నీ చేత నాకు విరోధముగా పాపం చేయింపకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. వారి ఇట్టి క్రియలన్నీ చేసి ఈ దేశంను భ్రష్టు పట్టించారు. ప్రియులారా, ఇది దేవుని యొక్క లోకం, ఇది దేవునిది. దేవుని యొక్క లోకం ఆయనదైనప్పుడు ఆయనకే సంపూర్ణ అధికారం ఉండాలి. ఇల్లు కట్టినది యజమాని అయితే ఆ యజమానిని బయట పంపించేసి దౌర్జన్యంగా వేరే వాళ్ళు కూర్చోవడం చాలా అన్యాయం. అది అలానే ఈ భూలోకం అన్నది దేవునిదైతే ఆ పరలోకమందు దేవుని చిత్తం ఎలాగైతే జరుగుతుందో భూమి మీద కూడా ఆయన చిత్తం జరగాలట. ప్రార్థన మత్తయి సువార్తలో ఏమని చేయమన్నాడు శిష్యులకు? మత్తయి సువార్త 6, 9, 10 వచనాలు. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని చెప్పి అదే లైన్లో నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మరి భూమి యందు నెరవేరుచు ఉంటే ఈ విధంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయ్యాడు. పాస్ అయ్యి ఇంటర్ కూడా అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తారా? నన్ను 10th క్లాస్ పాస్ చేయ ప్రభువా అని? చెయ్యరు, అయిపోయింది. ఎవరైతే ఇంకా దాన్ని పూర్తి చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు వారి అవసరాల కొరకు ప్రార్థనలు చేస్తుంటారు. ఓకే, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తం భూమి మీద మనుషులు నెరవేర్చట్లేదు, ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ఏం విన్నాం ఈరోజు? నిర్గమకాండం 23వ అధ్యాయంలోనే మనల్ని రక్షించటానికి, అనగా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రక్షించటానికి ఆయన మీ మధ్యలో ఉన్నప్పుడు ఇతర దేవతలకు వాటికి మీరు చోటు ఇవ్వకండి, ఆయన కోపం రేపకండి. పదే పదే ఈ విషయం చెప్తున్నాడంటే వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, కానీ వారి హృదయంలో నుండి ఎవరు వెళ్ళిపోలేదు? ఐగుప్తులే వెళ్ళిపోలేదు. ఒక విషయం గురించి ఒక వ్యక్తి పదే పదే మరొకరు చెప్తున్నాడంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తిలో ఆ సమస్యను గమనించినప్పుడే ఇలాంటి మాటలు తెలియపరచబడతాయి. కాబట్టి బలహీనతను గుర్తుపట్టి దేవుడు ముందుగానే మనుషులకు హెచ్చరించినప్పుడు నాలో ఈ బలహీనత ఉంది, అది దేవుని ఎదుట నేను ప్రదర్శించకూడదు, నాలో ఉండి దీన్ని తీసివేయాలని సంపూర్ణంగా మనిషి నిర్ణయించుకోవాలి. ఈ మాటల ద్వారా మీరు హెచ్చరింపబడి బలపడాలని ఆశిస్తూ ఈ చిన్ని సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన ఈ సమయంలో కొద్ది మాటలు నేను రాకముందు వీరు పంచుకొని ఒకరికొకరు నా ప్రభువా మీ వాక్యానుసారంగా హెచ్చరించుకొని బలపడి ఉండగా ఆ తదుపరి మరికొన్ని మాటల చేత మమ్మల్ని రక్షించుటకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని మేము ఈ రీతిగా తెలుసుకున్నాం. మరొకసారి మా హృదయంలోంచి వాక్యం వెళ్ళిపోకుండా కాపాడమని ప్రార్థిస్తూ
వర్షం పడుతూ ఉండగా నా తండ్రి, వీరు తిరిగి వారి గృహాలకు వెళ్ళినప్పుడు ఈ వర్షం వలన వీరి ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రేపటి ఆరాధన కార్యక్రమానికి మేము సిద్ధపడి వచ్చేటకు సహాయం చేయని ప్రార్థిస్తూ, ఈ కుటుంబాలను మీ చలని రెక్కల నీడ క్రింద కాపాడమని, రావటానికి ఆశ ఉన్న ఈ వాతావరణాన్ని బట్టి రాలేని మీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని నా తండ్రి, ఇక్కడ విన్నవారు రాని వారికి ప్రకటించటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకు సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.